ప్రభుత్వ పాలనను ప్రజలతో అనుసంధానించడంతో పాటు వారి సమస్యలను నిరంతరం తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కాల్ సెంటర్ ప్రారంభించబోతోంది. మొత్తం 28 ప్రభుత్వ శాఖలను దీనికి అనుసంధానిస్తారు. ఆయా శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కాల్ సెంటర్ను ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించనుంది. సేవలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రైవేట్ సంస్థలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లే రాష్ట్ర ప్రభుత్వము తొలిసారి కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాలనతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు, పథకాల్లో ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని గుంటుపల్లి వద్ద ఈ అత్యాధునిక కాల్ సెంటర్ నిర్మించారు. 10,000 చదరపు అడుగుల స్థలంలో కార్యాలయం ఏర్పాటైంది. 750 మంది సిబ్బంది నిరంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందుకోసం 500 కంప్యూటర్లు సిద్ధం చేశారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఈ కాల్ సెంటర్ నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పర్యవేక్షించి సంబంధిత అధికారులు, శాఖలకు బదలాయిస్తుంది. ఈ కాల్ సెంటర్కు పరిష్కార వేదికగా నామకరణం చేశారు. డైరెక్ట్గా లబ్ధిదారుతో మాట్లాడటానికి అనమాట కమ్యూనికేషన్ అనమాట ప్రభుత్వానికి ఏర్పాటు అవుతుంది. అయితే క్లియర్లీ ఈ 2-వే కమ్యూనికేషన్ తోటి అనమాట ప్రజలకి అత్యంత పారదర్శకంగా పాలన చేయటమే కాకుండా వాళ్ళకనమాట ఖచ్చితంగా ప్రభుత్వం మా గడప దగ్గరలో ఉంది, ఒక్క ఫోన్ కాల్ తోటి అనమాట నేను ప్రభుత్వంతో సంభాషించవచ్చు అనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు వస్తుందని చెప్పేసి మేము ఈ కాల్ సెంటర్ సెటప్ చేయడం జరిగింది. ప్రస్తుతం IVRS తరహాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్న ప్రభుత్వం తర్వాత ప్రజలు కూడా నేరుగా ఫోన్ చేసేలా టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయనున్నారు. కాల్స్ ఏ స్కీమ్స్కి దేనికోసం చేయాలి దే విల్ గివ్ ద డీటెయిల్స్. వాళ్ళకి ఫోన్ చేసి ఆ స్కీమ్ బెనిఫిషియరీస్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఏమేమి కాల్స్ వస్తుందో అది వచ్చి CRMలో ఎంటర్ చేసేసి అది వచ్చి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆన్ డైలీ బేసిస్ షేర్ చేయబడుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ వాళ్ళు నెసెసరీ యాక్షన్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ అబౌట్ 1 lakh కాల్స్ వరకు ఇప్పుడు ప్లాన్ చేసాము. ఇనిషియల్లీ ఫస్ట్ డేనే 1 lakh అవ్వకపోవచ్చు, బట్ మేబీ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ 1 lakh కాల్స్ పర్ డే చేసుకోవచ్చు. తొలి దశలో రోజుకు 12 గంటల పాటు ఈ కాల్ సెంటర్ సేవలు అందిస్తుంది. ప్రతిరోజు ఈ కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులను ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సంబంధిత ప్రభుత్వ శాఖకు రోజువారీ నివేదిక పంపేలా ఏర్పాట్లు చేశారు. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విభాగాల్లో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ కాల్ సెంటర్ను ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కాల్ సెంటర్ను ఆవిష్కరించబోతోంది. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ETV న్యూస్, విజయవాడ.